మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు గట్టి షాక్ తగిలింది. రాష్ట్రంలో గత కొంతకాలంగా జరుగుతున్న నేరాలపై స్వపక్షం నుంచే విమర్శలు ఎదురయ్యాయి. నితీష్ సర్కార్కు మద్దతిచ్చినందుకు చింతిస్తున్నానంటూ సంచలన కామెంట్స్ చేశారు. కేంద్ర మంత్రి ఎల్జేపీ రామ్ విలాస్ పాస్వాన్, పార్టీ అధినేత చిరాగ్ పాస్వాన్ బీహార్లో శాంతి భద్రతలను పరిరక్షించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆక్షేపించారు. या तो फिर इसमें प्रशासन की मिली भगत है और या फिर प्रशासन इस पे लीपापोती करने का कार्य कर रहा है और या फिर पूरी तरीके से प्रशासन निकम्मा हो चुका है और अब इनके बस का नहीं है बिहार और बिहारियों को सुरक्षित रखना। ऐसे में पुनः एक बार मैं बिहार सरकार से आग्रह करूं, जरूरी है समय रहते हम लोगों को इसके ऊपर कार्रवाई करने की। मुझे इस बात का दुख होता है कि मैं एक ऐसी सरकार का यहाँ पे समर्थन कर रहा हूं जहां पे अपराध पूरी तरीके से बेलगाम हो चुका है। इस पे नियंत्रण पाना जरूरी होगा, नहीं तो इस तरीके से बिहार और बिहारियों की जिंदगी से होता हुआ खिलवाड़ बिहार को बहुत बुरे अंजाम तक पहुंचाएगा। ప్రస్తుతం బీహార్లోని ఎన్డీఏ ప్రభుత్వంలో చిరాగ్ పాస్వాన్ కు చెందిన లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ కూడా మిత్రపక్షంగా ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, అన్ని స్థానాల్లో బరిలోకి దిగుతుందని కేంద్ర మంత్రి ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో నితీష్ సర్కార్పై ఘాటు విమర్శలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ప్రధాని మోదీకి తాను ఆంజనేయుడి లాంటి భక్తుణ్ణి అని చెప్పుకుంటారు చిరాగ్ పాస్వాన్. నితీష్ కుమార్తో మాత్రం తొలి నుంచి విభేదాలే. గత ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేశారు.